పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టుకు సంబంధించి రాయలసీమలో డివిజన్ బెంచ్ ఏర్పాటు అంశాన్ని వేగవంతం చేసింది ఏపీ సర్కార్. డివిజన్ బెంచ్ ఏర్పాటుకు కావాల్సినటువంటి అంశాలని హైకోర్టు అఫీషియల్స్తోనే పరిష్కరించేందుకు ఒక లేఖ రాసింది. ఈ లేఖ సారాంశం చూస్తే అతి త్వరలో రాయలసీమలో హైకోర్టు డివిజన్ బెంచ్ అనేటువంటి కళ సాకారం కాబోతుంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఏపీలో హైకోర్టు ఏర్పాటు సమయంలోనే డివిజన్ బెంచ్ ప్రస్తావన వచ్చినప్పటికీ అప్పట్లో ప్రభుత్వం దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అయితే రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల మేరకు అలానే ప్రజల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కర్నూలులో ఈ హైకోర్టు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఏపీ సర్కార్ చేసింది. దీనికి సంబంధించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది. అలానే న్యాయశాఖ ఒక లేఖను కూడా ఏపీ హైకోర్టుకు రాసింది. ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాసినటువంటి లెటరు. ఈ లెటర్లో చాలా క్లియర్గా కొన్ని విషయాల్ని మెన్షన్ చేసింది. ప్రభుత్వం ఎందుకు రాయలసీమలో ఈ ఏర్పాటు చేయాలి, ప్రత్యేకంగా డివిజన్ బెంచ్ ఏర్పాటు ఎందుకు చేయాలనే అంశాన్ని ప్రస్తావిస్తూ న్యాయశాఖ అభిప్రాయం, ముఖ్యంగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఈ లెటర్ రాశారు. అక్కడి నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ని క్రోడీకరించి సెంట్రల్ గవర్నమెంట్కి దీనికి సంబంధించి డివిజన్ బెంచ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్కి రిఫర్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి ఇందులో పేర్కొన్నటువంటి ప్రధానమైన అంశాలని మనం చూద్దాం. గతంలో చేసినటువంటి ప్రయత్నాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అలానే క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైకోర్టు డివిజన్ బెంచ్ అనేది ఇక్కడ కర్నూలులో ఏర్పాటు చేయడం గురించి ప్రస్తావించారు. కర్నూలు వాజ్ ద క్యాపిటల్ అంటే పాత హిస్టరీని కూడా చెప్పారు. కర్నూలు 1953లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధానిగా ఉంది. ఆ తర్వాత హైదరాబాద్కి మారింది. తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ 2014లో జరిగినప్పుడు అమరావతి రాజధానిగా ఏర్పడింది. అట్ ద సేమ్ టైమ్ హైకోర్టును కూడా అమరావతిలోనే ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ చేసింది. రకరకాల స్టేట్స్లో అనేక డివిజన్ బెంచెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ డివిజన్ బెంచ్లకి సంబంధించినటువంటి లిస్టును కూడా ఏపీ ప్రభుత్వం ఇందులో మెన్షన్ చేసింది. ప్రధానంగా మెడ్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఏర్పాటు చేసింది. కలకత్తా హైకోర్టు జల్పాయిగురిలో ఒక బెంచ్ ఏర్పాటు చేసింది. అలహాబాద్ హైకోర్టు లక్నోలో ఏర్పాటు చేసింది. వాస్తవానికి యూపీ రాజధాని లక్నో అయినప్పుడు కూడా మెయిన్ బెంచ్ అలహాబాద్లో ఉంది. గతం నుంచి వచ్చినటువంటి అంటే బ్రిటిష్ కాలం నుంచి నడిపించినటువంటి విధానం అది. ఇక మధ్యప్రదేశ్లో జబల్పూర్లో మెయిన్ బెంచ్ ఉంది. గ్వాలియర్ ఇండోర్లో 2 డివిజన్ బెంచ్లు ఉన్నాయి. స్టేట్ క్యాపిటల్గా పెట్టుకున్నటువంటి భోపాల్లో మాత్రం హైకోర్టు బెంచ్ లేదు. అలానే మెయిన్ హైకోర్టు కూడా అక్కడ లేదు. సో ఈ లిస్ట్ అంతా పెట్టింది. బాంబే హైకోర్టు చూస్తే కనుక నాగ్పూర్, ఔరంగాబాద్, పణాజీ, గోవాకు కూడా బాంబే హైకోర్టే ఉంటుంది కాబట్టి గోవా రాజధానిలో కూడా ఒక డివిజన్ బెంచ్ ఉంది. అటు రాజస్థాన్ హైకోర్టుకు చూస్తే కనుక జైపూర్లో డివిజన్ బెంచ్ ఏర్పడి మెయిన్ బెంచ్ జైపూర్లో కాకుండా జోధ్పూర్లో ఉంటుంది. అలానే గౌహతి, ఇది నార్త్ ఈస్ట్ మొత్తానికి కూడా కీలకమైనటువంటి బెంచ్ ఇది, హైకోర్టు ఇది. సో దీనికి సంబంధించి ఒక్కొక్క స్టేట్లో కోహిమా, ఐజ్వాల్, అలానే ఇంఫాల్, అగర్తల, షిల్లాంగ్, ఈటానగర్ అంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఆ స్టేట్ క్యాపిటల్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క డివిజన్ బెంచ్ని ఏర్పాటు చేస్తారు. మెయిన్ బెంచ్ మాత్రం గౌహతి అంటే అస్సాం రాజధాని గౌహతిలో ఉంటుంది. సో ఈ లిస్ట్ అంతా కూడా ఈ లేఖలో మెన్షన్ చేశారు. ఇక స్టేట్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని జస్టిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ చాలా ఆసక్తికరంగా ఉంది. మొత్తం పాపులేషన్ వైజ్గా కూడా కనీసం 1/3 పాపులేషన్ ఒక డివిజన్ బెంచ్ ఏర్పాటు అవ్వాలంటే ఉండాల్సినటువంటి నియమాల్లో భాగంగా పెట్టుకుంది. సో అందులో భాగంగానే రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం 1,59,00,000 జనాభా ఉంది. మొత్తం స్టేట్ జనాభాతో పోల్చి చూస్తే ఇది 4,95,00,000 అంటే 25% పాపులేషన్లో 25% రాయలసీమ ప్రాంతంలో ఉంది. అలానే రాయలసీమ ఏరియా వైజ్గా చూస్తే కనుక 43% విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి ప్రదేశం. అలానే కొత్తగా విభజించినటువంటి జిల్లాల ప్రకారం చూస్తే 8 జిల్లాలు ప్రస్తుతం రాయలసీమలో ఉన్నాయి. విభజించని జిల్లాలుగా అంటే అఖండ జిల్లాలుగా మనం చూసినప్పుడు 4 జిల్లాలు ప్రధానంగా రాయలసీమలో ఉన్నాయి. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు నుంచి కొన్ని అంశాలని ప్రస్తావించింది. ఇక్కడ ప్రధానంగా కర్నూలు నుంచి ప్రస్తుత రాజధాని అమరావతి, హైకోర్టు ఉన్నటువంటి అమరావతికి రావాలంటే ఒక్క సింగిల్ ట్రైన్ కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది మేజర్ హర్డిల్గా కనిపిస్తుంది. ఒక్క రైలు ప్రయాణం చేయడానికి ఒక్క రైలు కూడా సామాన్యులు ప్రయాణం చేయడానికి ప్రధానమైనటువంటి సౌకర్యంగా భావించేటువంటి రైలు మార్గమే అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. అలానే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి విజయవాడకి ఒకే ఒక్క ట్రైన్ పనిచేస్తుంది, ట్రైన్ సర్వీస్ ఉంది. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కర్నూలు రాయలసీమకి సెంట్రల్ రీజియన్లో ఉంటుంది, అంటే మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి అక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపాదన.
ఈ హైకోర్టు ఏర్పాటు అవడానికి కొన్ని పారామీటర్స్ కూడా ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కేసుల్లో 1/3 కేసులు ఆ ప్రాంతంలో ఉంటే కనుక హైకోర్టు ఏర్పాటుకి మార్గం సుగమం అవుతుంది. సో ఆ డేటాను కూడా కలెక్ట్ చేసి హైకోర్టుని సబ్మిట్ చేయమనేటువంటి సూచనని ఈ లేఖలో చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి కేసుల్లో 1/3 కేసులు ఉన్నాయా లేవా అనేటువంటి వెరిఫికేషన్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇది చేసింది. ఎందుకంటే ఈ బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చేయాలంటే ఆ రిక్వైర్మెంట్ను ఫుల్ఫిల్ చేయాలి. అలాగే ఇతర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని డేటాని మొత్తాన్ని కూడా అడిగింది. ఇంకోవైపు లాస్ట్ 2 to 3 ఇయర్స్లో పెండింగ్ కేసుల సంఖ్య ఎంత ఉంది, ఇది కూడా ముఖ్యమైనటువంటి క్రైటీరియా. ఈ డేటా మొత్తాన్ని సబ్మిట్ చేయాల్సిందిగా డివిజన్ బెంచ్ని హైకోర్టు రిజిస్ట్రార్ని కోరింది. ఈ డేటా అంతా వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యాయశాఖ అలానే క్యాబినెట్ నిర్ణయం తర్వాత సమగ్ర ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వానికి పంపుతారంటే ముందు ఏపీ హైకోర్టు కన్సల్టేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ లేఖలో మొదటి లైన్లోనే రాసుకొచ్చారు, ఏపీ హైకోర్టు కన్సల్ట్తోనే ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఏర్పాటుకు కావాల్సినటువంటి ప్రక్రియని దృష్టిలో పెట్టుకొని ఈ డేటా అంతా కూడా కావాలనేటువంటి ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు రిజిస్ట్రీ ముందర ఉంచింది. ఇప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ దీని మొత్తం డేటా అంతా తీసుకొని ఒక కంపైల్డ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియను వీళ్ళంతా వేగవంతం చేయాలంటే బహుశా డిసెంబర్ జనవరి నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి కేంద్రానికి ప్రతిపాదనకు పంపించేటువంటి అవకాశం ఉంది. కేంద్రం న్యాయశాఖ పరిశీలించిన తర్వాత మళ్ళీ ఇది సుప్రీంకోర్టుకు కూడా వెళ్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతనే డివిజన్ బెంచ్ ఏర్పాటుకు మార్గం సుగమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కేసుల సంఖ్య, పెండింగ్ కేసుల సంఖ్య, అక్కడ జనాభా, ఉన్నటువంటి వనరులు, ప్లస్ డివిజన్ బెంచ్ మెయింటైన్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చులు, జడ్జెస్ని అలాట్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి క్రైటీరియా, వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో డివిజన్ బెంచ్ ఏర్పాటు అవుతుంది. అన్నీ సజావుగా జరిగితే 6 నెలల్లోపు డివిజన్ బెంచ్కి కావాల్సినటువంటి ప్రొసీజరల్ పర్మిషన్స్ అన్నీ కూడా సంపాదించాలనేటువంటి ప్రయత్నంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. సో ఈ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అనే దానికోసం మాత్రమే ఇప్పుడు ఎదురుచూపు. రిపోర్ట్ రాగానే డివిజన్ బెంచ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియని ఏపీ సర్కార్ ముందుకు తీసుకెళ్లబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.